ఆర్గ్యుమెంట్ అది చంద్ర సాంబశివరావు గారు. ఈ రోజున అవునన్నా కాదనా రాజకీయం ఈరోజు పొత్తుల వ్యవహారంలో నడుస్తోంది. రాజకీయం కులాల ప్రాతిపదికన నడుస్తోంది, కులాల అంశం చుట్టూ నడుస్తోంది. మరి ఈ క్రమంలో మీ మిత్రపక్షం అవునో కానో తెలియనటువంటి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కాసేపట్లో కూర్చోబోతున్నారు. బహుశా ఇది 4వ మీటింగో 5వ మీటింగో 6వ మీటింగో కూడా వరుసగా వాళ్ళ మీటింగ్లు అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఫైనలైజ్ చేసుకుని ఒక ఉమ్మడి కార్యాచరణతో పాటుగా లిస్టు కూడా రెడీ చేసుకోబోతున్నారట. ఎల్లుండి బహుశా లిస్టు కూడా రావచ్చట. శివశంకర్ గారు ధృవీకరించాలి, లిస్టు కూడా రావచ్చట. మన బీ పరిస్థితి ఏంది? మురళీకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు శివశంకర్ గారికి, రోషే గారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. రేపటి నుంచి మనకి భోగి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఐ థింక్ ప్రధానంగా రాజకీయాలు, పార్టీలు, గెలుపులు, ఓటములు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక సెట్ అయితే, ఐ థింక్ మీరు ఈ కాంటెక్స్లో చాలా స్పెసిఫిక్గా ఆపరేషన్ కాపు అని డిస్కషన్ స్టార్ట్ చేశారు. అంతవరకే లిమిట్ అవుతాం. ఎందుకంటే మళ్ళీ పార్టీలు పొత్తులు ఉన్నాయా లేదా అంటే మేమైతే ఒంగోలులో కూడా మళ్ళీ ఇంకొకసారి తీర్మానం చేశాము. జనసేన మేము కలిసే ఉన్నాము, కలిసే వెళ్తున్నాము, కలిసి వెళ్ళాలనేది మా ప్రణాళిక. మా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. భారతీయ జనతా జోక్ అయిపోయింది కదా సార్, మీరు ఉన్నామంటారు, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు, ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టేసా మరి? ఐ డోంట్ నో శివశంకర్ గారు. మాకైతే ఇంతవరకు మేము భారతీయ జనతా పార్టీలో లేము అనే మాట ఎవరు ఎక్కడ అనలేదు. ఉన్నామని చేస్తాం. అదే కదా, మీతో ఉన్నాం అంటారు మాటకి, కానీ వాళ్ళిద్దరు కలిసి చాలా దూరం వెళ్ళిపోతున్నారు కదా. పొత్తుల మీద పొత్తులు నడిచిపోతున్నాయి, మీటింగ్ల మీద మీటింగ్లు నడిచిపోతున్నాయి, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి కార్యక్రమాలు, దాంతోపాటుగా ఒక కామన్ మేనిఫెస్టో, దాంతోపాటుగా రేపు ఎల్లుండో లిస్టు కూడా. నాకు డౌట్ ఉంది మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు అయితే మాకు జనసేనకి మేము జనసేన కలిసి ఉన్నామని మేము అంటున్నాము. కాదని వాళ్ళు అంటలేదు, అవునని వాళ్ళు అంటలేదు అనేది మీ ప్రశ్న. శివశంకర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఉన్న సమాచారం ఉంటే చెప్పొచ్చు. ఇక రెండవది, అన్ని పార్టీలు ప్రిపరేషన్లో ఉంటే రకరకాల ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటాయి. తెలుగుదేశం, జనసేన కూడా అలాంటి ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండొచ్చు. అంత మాత్రం అది ఫైనల్ అని కానీ, అదే ఫైనల్ అని కానీ ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నివాసానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో పాటుగా మనోహర్ గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ ఇంటికి వెళ్ళారు. బహుశా ఒక 1 hours మీటింగ్ నడవచ్చు అనుకుంటా. ఎందుకంటే డిన్నర్ మీటింగ్ అని చెప్పారు. డిన్నర్ మీటింగ్ అంటే కొంచెం ఇంకా ఇప్పుడు 7:30 కాబట్టి గతంలో కూడా వెళ్ళారు. మొన్న మాకు 3-4 తారీఖులో సమావేశాలు జరిగినప్పుడు 4వ తారీఖున మరి నరేంద్ర మనోహర్ గారు వచ్చేసి మమ్మల్ని కలిశారు, పురంధేశ్వరి గారిని కలిశారు. సో ఐ థింక్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్. దాన్ని తప్పుపట్టడం లేదు నేను. కాకపోతే ఫైనల్గా ఇది అని అయితే మాత్రం ఎవరు డిక్లేర్ చేయలేదు కాబట్టి, ఎవరు అంటలేదు కాబట్టి నేను మా స్టాండ్ ఏంటో, ఆన్ రికార్డ్ మా స్టాండ్ ఏంటో నేను చెప్పగలుగుతున్నాను. ఇక రెండవది, ఈ ఆపరేషన్ కాపు అనే విషయంలో కాపులు ఏం కోరుకుంటున్నారు, నేను భారతీయ జనతా పార్టీ లేదంటే వైఎస్ఆర్, శివశంకర్ గారు, జనసేన అనేదానికంటే కూడా కాపులు ఏం కోరుకుంటున్నారంటే, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. సరే, అనేక కులాల్లో నుంచి ఆయనకి మద్దతు ఉంటుంది, అభిమానులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాపులు ఒక్కళ్ళని నేనేం అంటలేదు, కానీ కాపులు కూడా గణనీయంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో ఉన్నారు. వాళ్ళకు కొన్ని యాస్పిరేషన్స్ ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం ఎన్నాళ్ళ నుంచో కలగంటున్నటువంటి ఒక కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అనేది వాళ్ళ మద్దతుకి బేసిస్. దానికి తోడు మిగతా వాళ్ళందరినీ కలుపుకుని పనిచేయాలనేది వాళ్ళ కోరిక, పనిచేస్తున్నారు కూడా. అలాంటప్పుడు ఇది నేను సీఎం కాదు అని అన్నప్పుడు ఐ థింక్ వాళ్ళకి మద్దతు ఇస్తున్న కాపుల్లో మెజారిటీ కాపులు అప్సెట్ అయ్యే ప్రమాదం ఉంది. అది వాళ్ళు ఎలా అసెస్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేను కూడా మా ప్రాంతంలో తిరుగుతుంటాను కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఒకటి అనుకుంటే ఒక లేఖ రాస్తున్నారు. మనం ఇప్పుడు చర్చలో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ సంవత్సరం గారు. ఆ లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా? అంటే మీరు అదే విషయం స్ట్రెస్ చేయదలుచుకున్నారా?
నో నేను విన్నది కూడా అలాంటిదే ఉంది కాబట్టి శివశంకర్ గారి ద్వారా నేను జనసేన పార్టీకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఆ ఫ్యాక్టర్ని ఇగ్నోర్ చేయొద్దండి. మీకు ఇవాళ మద్దతు ఇస్తున్నటువంటి అనేక మందిలో కాపులు గణనీయంగా ఉన్నారు. కాపుల్లో మెజారిటీ కాపులు ఈ కోరికతో ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పకుండా లేదు తెలుగుదేశం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఒక సంవత్సరం వీళ్ళు సంవత్సరం వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక రిలేషన్లో ఉన్నాము మేము, ఇలాంటిది మాట్లాడుకుంటున్నాము అన్నది అప్ఫ్రంట్గా చెప్పకపోతే ఐ థింక్ ఈ చాలా ఇబ్బందులు ఉంటాయి ఏమనేది నా అభిప్రాయం. రెండోది, నేను ఈ మాట అన్నందుకు తెలుగుదేశం వర్గాల నుంచి నాకు కొంత వ్యతిరేకత కూడా వినిపించింది. మీరు ఎందుకు ఇలా పదే పదే సీఎం పవన్ కళ్యాణ్ సీఎం షేర్ అని మాట్లాడుతున్నారంటే నేనేమంటున్నానంటే అది నా అభిప్రాయం కాదు, జన సైనికుల్లో ఉన్న మెజారిటీ ప్రజల అభిప్రాయంగా నేను ఒక కార్యకర్తగా ఒక పొలిటికల్ అబ్జర్వర్గానే మాట్లాడుతున్నాను నేను. అదే మాట శివశంకర్ గారు ఇప్పుడు ఏమన్నారంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు అన్నారు. మరి మన ఆ మాట లాస్ట్ టైం కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదన్న 24 గంటల్లో లోకేష్ బాబు గారు వివరణ ఇచ్చారు. మేబీ లోకేష్ బాబు గారు తొందరపడి ఆ వివరణ ఇచ్చారా, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని, దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారని, ఆయన ఏమన్నా పొరపాటు పడ్డా, లేదు మీరేమన్నా దాస్తున్నారా? ఇంత చిన్న విషయానికి ఈ కర్టెన్స్ ఎందుకు? మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. ఏమీ మాట్లాడుకోలేదండి, ఓకే, క్లారిటీ ఇచ్చేయండి అని మీరు అడుగుతున్నారు. మిత్రపక్షంగా ఉన్నటువంటి మిత్రపక్షం అవును కానటువంటి